నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఏంది అని అంటే, హైదరాబాద్ సిటీలో టెక్ మహీంద్రా ఎవరైతే సీఈఓ ఉన్నారో అతనికి వర్షం పడుతుంటే కేటీఆర్ గారు గొడుగు పట్టారు, ఒక మినిస్టర్ అని మర్చిపోయి కూడా గొడుగు పట్టారు అని అంటే, హైదరాబాద్ సిటీలో ఐటీ ఆఫీసులైనా ఇట్లాంటి పెద్ద పెద్ద ఏమంటారు ఆఫీసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని కేటీఆర్ గారు సొంతంగా జేబులోకి వెళ్ళి పెట్టియలేదు, ఎవరితో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిండేమో అని మీరు అందరు అనుకుంటే, హైదరాబాద్ లో ఐటీని సృష్టించింది చంద్రబాబు నాయుడు. అండ్ ఏ ఐటీ మినిస్టర్ ఉన్నా తెలంగాణలో ఐటీ డెవలప్మెంట్స్ ఇలాంటివన్నీ అనేది ఎవ్వరు నిల్చున్నా ఇది 101% ఎదుగుతూనే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా టాప్ ప్లేస్ లో ఉన్నది. దీనికి ఎలాంటి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎందుకంటే మీ ఊర్లల్లో మీరు ఎవరైతే నిన్న మాట్లాడిన హరీష్ రావు గారైనా, ఐటీ మినిస్టర్ ఒకప్పుడు మన కేటీఆర్ గారైనా, వాళ్ళ సొంత ఊర్లలో ఐటీ ఆఫీసులు ఎందుకు లేవు? పల్లెటూర్లలో ఐటీ ఆఫీసులు ఎందుకు లేవు అని అంటే అక్కడ ఎవడు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపియాడు. హైదరాబాద్ సిటీ అనేది చాలా టాప్ పొజిషన్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రతి ఒక్కడు రెడీగానే ఉంటాడు. ఎవడైనా బిజినెస్ ని హైట్ చేసుకోవాలనుకుంటాడు, తక్కువ చేసుకోవాలని అనుకోడు కదా. దీనికి ఎవ్వరు ఉన్నా ఐటీ మినిస్టర్ ఎవరున్నా మంచిదే. దీనికి ఎవ్వరూ టెన్షన్ పడని అవసరం లేదు. దయచేసి చెప్తున్నా, మన హైదరాబాద్ అనేది చాలా టాప్ లో ఉన్నది. చంద్రబాబు నాయుడు పునాది కట్టిండు, వెళ్ళిపోయిండు. మిగిలినవన్నీ ఇంకా నార్మల్ గా జరుగుతూనే ఉంటాయి. దీని గురించి ఎవ్వరు వరి కాకండి.